అందరికీ నమస్కారం. ప్రభుత్వం వద్ద లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారి పదవి ఎలగబెడుతూ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, వెళ్ళే ఏజెంట్లకి ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ, ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి, కేసు కూడా బుక్ చేయాలి. ఇది ఎందుకంటే కాన్స్పిరసీ ఇది కుట్ర కోణం బయటపడింది. దీనికి కుట్రదారులు A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ధనంజయ రెడ్డి, A4
రఘురామరెడ్డి, అట్లాగే వీటన్నిటికీ మూలం ఆద్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఈ పిచ్చి ప్రేరేపణలో మాట్లాడుతున్నారు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడం, ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తూ ఉన్నాడు. ఇటువంటి వాటి మీద మరి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇమ్మీడియట్గా సిఎస్ని కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం.